गोपिका जीवनस्मरणं गोविंदा गोविंदा। सद्गुरु विठल दास महाराज की जय। సాక్షాత్ బ్రహ్మనిష్ఠులైన శుకాచార్యులు తన స్థితిలో తన స్థానంలో సమానంగా ఉండే ఆ జడభరతుని యొక్క ఉపదేశాన్ని చెప్పేదానికి ప్రారంభించారు. ఇక్కడ ప్రారంభించేదానికి ముందు ఒక్కొక్కరు చెప్పేటప్పుడు ఒక్క ఉవాచ ఉవాచ అని ఉంటుంది. అంటే శుకరు మాట్లాడంటే శుక ఉవాచ అని ఉంటుంది. వ్యాసదేవులు మాట్లాడారంటే వ్యాస ఉవాచ అని ఉంటుంది. అలా ఒక్కొక్కరు చెప్తారు కదా. ఇక్కడ జడభరత ఉవాచ అని ఉండదు, బ్రాహ్మణ ఉవాచ అని ఉంటుంది. దానికి కారణం ఏమిటంటే ఉత్తమమైన బ్రాహ్మణుడు, అసలైన బ్రాహ్మణుడు ఎవరంటే జడభరతుడే. ఈ జడభరతులే అసలైన బ్రాహ్మణులు. ఎందుకంటే బ్రాహ్మణ లక్షణం అంటే ఏమిటంటే సర్వత్ర బ్రహ్మ దర్శనం. సర్వత్ర బ్రహ్మముని చూసేవాళ్ళే బ్రాహ్మణుడు. ఇప్పుడు లౌకికంగా బ్రాహ్మణుడు చెప్పుకొని చుడుతున్నారు కదా, వీళ్ళు ఎవరు బ్రాహ్మణులు కారు. సర్వత్ర బ్రహ్మదర్శనం ఎవరు చేస్తారో వాళ్ళే బ్రహ్మభూతులు, జ్ఞానులు, వాళ్ళకే బ్రాహ్మణులు అని పేరు. అందుచేత ఈ బ్రాహ్మణోవాచ అనేది ఇక్కడ చెప్పేది బ్రాహ్మణోవాచ అని ఎందుకు అన్నారంటే ఈ ఉత్తమమైన సర్వజగంలో బ్రహ్మాన్ని చూసే ఆ జటభరతులు పైన ఉపదేశం చేసేదానికి ప్రారంభించినందువల్ల బ్రాహ్మణోవాచ అని పేరు పెట్టారు. ఈ ఉవాచలో అన్ని విషయం ఉంది. ఇది చెప్పిన తర్వాత రఘుగుణుడు అడిగినాడు కదా, ఎలాగైతే ఒక నిప్పు పైన పెట్టిన కుండ, ఆ కుండ లోపల ఉండే నీరు, ఆ నీటి లోపల ఉండే ఆ బియ్యం అనేది అన్నంగా ఎలా తయారవుతుందో అలాగే లోకంలో ఉండే విషయాలన్నీ విషయసుఖం ఇంద్రియంతో వచ్చి, ఇంద్రియం అనేది మనసు దగ్గరకు వచ్చి, మనసు అనేది ఆత్మ దగ్గర వెళ్ళి ఆత్మ కూడా దీంట్లో తపిస్తుంది అని అడిగినాడు కదా ఈ ప్రశ్న. ఇలా అడిగిన వెంటనే దానికి జటభరతులు, నాయన నువ్వు చాలా చక్కగా ప్రశ్నలు అడుగుతున్నావు. మొదట నువ్వు ఒకటి తెలుసుకోవాలి, ఇది వచ్చి లౌకికమైన విషయము దైవీకమైన విషయము రెండు ఒక్కటి కాదు. అందుచేత నువ్వు లౌకికమైన దృష్టాంతాన్ని దైవీకమైన దృష్టాంతాన్ని కలిపి నువ్వు కానీ మాట్లాడినావంటే అది నీకు అర్థం కాదు. ఇది వచ్చి లౌకికం ఎక్కడ ముగిస్తుందో అక్కడ ప్రారంభించే గొప్ప విషయం ఈ జ్ఞానం అనేది. అందుచేత నువ్వు దాన్ని చేర్చకూడదు. దానికి పైన నీకేం చెప్తున్నానంటే నువ్వు ఇలా అన్నం వేస్తేనే కదా అది అన్నంగా అవుతుంది. దాంట్లో కొంచెం రాళ్ళు వేయి లోపల. నువ్వు రాళ్ళు వేస్తే అది ఎంతసేపు లోపల ఉన్నా కానీ ఆ రాళ్ళకి ఏమవ్వదు. అలాగా మనస్సుని మనం అలా పక్కం చేయాలి అని చెప్పి తర్వాత ఉపదేశాన్ని ప్రారంభించారు జటభరతులు. ఇప్పుడు చెప్తూ వచ్చేటప్పుడు రఘుగుణం చూసి, నాయన ఎవరికి అయితే ఇప్పుడు స్వప్నావస్థలో స్వప్నంలో ఉండేటప్పుడు అది నిజంగా ఉంటుంది, లేచిన తర్వాతనే కదా ఈ ప్రపంచం అనేది సత్యంగా ఉంటుంది. అలాగనే మనకు వేదం అనేది ముఖ్యం. యస్య నిశ్వసితం వేదాహ అంటూ ఈ వేదమే నీకు భగవంతుని యొక్క శ్వాస ప్రశ్వాసంగా ఉంది. అలా ఉండే ఆ వేదము నువ్వు బయట నుంచి చూసినావంటే అన్ని కర్మములు ఇలా చెయ్యాలి అనేలాగా ఉంటుంది. కానీ లోపలికి వెళ్ళి నీవు తీరుగా దాన్ని విచారించినావంటే దాంట్లో ఎన్నో అమృతమైన ఈ బ్రహ్మజ్ఞానుల యొక్క లక్షణంలాగా ఆ చోటును వెళ్ళి చేరుకునేదానికి జ్ఞానోపదేశములంతా వేదంలో ఎక్కువ ఉంది నాయనా. మనకేమిటంటే ఈ ప్రపంచంలో మనం చూసినామంటే గృహస్థాశ్రమంలో ఉండేవాళ్ళే కదా ఎక్కువ. అందుచేత వాళ్ళ కోసం చెప్పినట్టుగా ఇది ఎక్కువ ఉంటుంది. కానీ దాంట్లో వెళ్ళి మనం ఇంకా కూడా చేసినామంటే ఇలాంటి విషయాలు అన్నీ ఎక్కువ ఉంటాయి అంటూ వేద విషయంగా చెప్పి దాన్ని మనం బాగా తీరుగా ఆలోచించి విచారించాలి అంటున్నారు జటభరతులు. అందరూ మహాత్ములు చెప్పేలాగా ఈ మనస్సే అన్నిటికీ కారణం అని ఈయన కూడా ఇక్కడ ప్రారంభించారు. ఇలా చెప్తూ వచ్చేటప్పుడు ఈ మనస్సుని ఏం చేయాలంటే ఈ మనస్సు అనేది తనకు కావాల్సిన సుఖాలను అనుభవించేదానికి పంచ ఇంద్రియములను స్వీకరించి ఆ పంచ ఇంద్రియం ద్వారా లౌకికంగా ఉండే అన్ని విషయాలను అనుభవించి ఈ ఇంద్రియం చెప్పే విషయాలను వినేదానికి కర్మేంద్రియం అనే 5 పెట్టుకొని దీంతో మనస్సు అనేది కలిసి తర్వాత అహంకారం అనేదాన్ని సృష్టి చేసి ఈ ప్రపంచంలో ఇలా ఇది తనకు కావాల్సింది జరుపుకుంటుందంట. అంతేకాకుండా సత్వగుణంతో పాటు ఉండేటప్పుడు మంచివాడులాగా ఉండడం, రజోగుణంతో ఉండేటప్పుడు కొంచెం మంచివాడుగాను కొంచెం చెడ్డవాడుగాను ఉండటం, తమోగుణంతో శుద్ధ చెడ్డవాడుగా ఉండటం అనేది మారి 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 విషయ సుఖంతో అన్నీ పెట్టుకొని ఈ మనస్సు అనేది దీంట్లో జీవిస్తుంది. అప్పుడు జీవిస్తూ ఉండేటప్పుడు విషయ సుఖం అనుభవించాలి అని అనుభవిస్తూ ఇప్పుడు ఏమిటంటే చిన్న సుఖం పెద్ద సుఖం
చిన్న దుఃఖం పెద్ద దుఃఖం అంటూ వీటన్నిటినీ ఇలా అనుభవిస్తూ ఇలా ఒక్క జన్మ 2 జన్మలు కాదు, 100 జన్మ కాదు, 1000 జన్మ కాదు, కోటి సంఖ్యలో జన్మాలు ఎత్తుకుంటూ ఈ విషయ సుఖం అనే దీంట్లో ఉంటూ కాలం కర్మ స్వభావం అంటూ వీటన్నింటినీ స్వీకరించి ఇలా జీవం అనేది సంచరిస్తూ వస్తుందంట. దీనికి ముగింపే లేదంట. ఇలాగుంటే ఎప్పుడు ముగింపు అనేది వస్తుంది? అలాంటి ముగింపు లేకుండా ఇలా వీటన్నిటినీ స్వీకరించి దీనివల్ల ఇంకోటి, దీనివల్ల ఇంకోటి, దీనివల్ల ఇంకోటి అంటూ ఇలా ఒక్కొక్కటి సృష్టించుకొని తనకు తానే ఈ జీవం అనేది ప్రపంచంలో ఇలా వస్తూ ఉంది. దానికి కారణం ఏమిటంటే ఈ మనస్సు విషయ సుఖంలో జీవించాలి, దీనిపైన ఉండాలి అంటూ అది కావాలనుకున్నందువల్ల వీటన్నింటినీ స్వీకరించి ఇలా ఈ మనస్సు అనేది సంచరిస్తూ వస్తుందంట. ఆత్మతో పాటు కర్మములతో కాలములతో పాటు స్వభావంతో పాటు. ఇక్కడ ఈయన ఇంకో ఉదాహరణ ఇస్తున్నాడంట అగ్నితో పాటు. ఏమిటంటే అగ్ని అనేది ఉంది, అగ్ని అనేది అలాదిగా ఉందంట, వాయులాగా. అది ఉన్నందువల్లే కదా మనం ఇలా కావాలంటే ఒక మ్యాచ్ బాక్స్ మూల్యంగా, ఒక రాళ్ళు మూల్యంగా, ఒక కర్ర ఇలా అది ఇలా తాకేటప్పుడు వస్తుంది కదా మనకు అగ్ని. ఇది అనంతంగా అగ్ని ఉన్నందువల్ల. అలాగనే ఈ మనస్సు, ఈ ఆత్మ అనేది అనంతంగా ఉండేంత వరకు దానికి ఏ బాధ్యత లేదు, ఏ చెడు గుణాలు లేదు, అది అనంతంగా ఆనందంగా ఉంటుందంట. ఇలా అగ్ని ఈ ప్రపంచంలోకి రావాలి అంటే అది ఏముంటుంది? అది ఒక నెయ్యి ఒత్తితో నెయ్యి దీపంగా మనకు వస్తుంది. అలా దీపంగా ఉండేటప్పుడు ఏమవుతుంటే బాగా అది జ్వలిస్తూ ఇలా అగ్ని అనేది సంచరిస్తూ అలా సంచరిస్తూ ఏమవుతుంది, తర్వాత నెయ్యి తిరిగిన తర్వాత ఇంకా కూడా పెద్దదై ఏమవుతుంది, ఆ నెయ్యి ఒత్తిని కూడా తినేస్తుందంట. తినేసిన తర్వాత ఆ అగ్ని అక్కడే శమనం అయిపోతుంది. అలాగనే ఏమవుతుందంటే ఈ మనస్సు అనంతంగా ఉండేటప్పుడు ఏది లేకుండా, దేనితో కూడా సంబంధం లేకుండా ఉండేటప్పుడు అది అనంతంగా ఉంటుంది. కానీ ఈ విషయసుఖం అనే ఈ యొక్క దీపం అనేది ప్రజ్వలమవుతుంది కదా, విషయసుఖం అనే దాంతో ఈ మనస్సు వచ్చి ఇది చేరిన తర్వాత ఏమవుతుందంటే అది మనం ప్రారంభంలో బాగా వెలుతురిచ్చేలాగా ఉంటుంది. అలా కొంచెంసేపు తర్వాత నెయ్యి అయిన తర్వాత ఏమవుతుందంటే అది ఇలా కొంచెం కొంచెంగా కాలుస్తూ ఆ నెయ్యి ఒత్తిని కూడా ఎలాగైతే అది సంహరిస్తుందో అలాగనే ఈ మనస్సు అంతా ఇది ఆక్రమించుకొని ఆ మనస్సుతో పాటు తనకు కావాల్సిన ఈ సంసార జీవితంలో పడిపోయి చనిపోయి దీంట్లో ఇలా చుడుతూ వస్తుంది. అందుచేత ఈ మనస్సుని మనం అలా వదిలేయకూడదు. అది అనంతంగా ఉండేంత వరకు దానికి ఏ ప్రాబ్లం లేదు. అది విషయసుఖంతో కలిస్తేనే దానికి అన్ని విషయాల్లోనూ కలిసిన తర్వాత ఇంద్రియ సుఖం అనేది వచ్చిన తర్వాత ఇలా పాడైపోయి తన తాను నాశనం చేసుకుంటుంది. ఇలాగ చెప్పి మనస్సే అన్నిటికీ కారణం, మనస్సే అన్నిటికీ కారణం అంటూ చెప్పి తర్వాత ఆ మనస్సుకి కూడా ఒక ఆధారం ఉందంట. అది ఎవరంటే అదే అంతర్యామి. ఆ అంతర్యామిగా లోపల ఉండే ఆ ప్రభువే క్షేత్రజ్ఞుడు అని అంటారు. మనము తృతీయ స్కందం వినేటప్పుడు కూడా ఆ విరాట్ స్వరూపంగా పడుకొని ఉండే ఆ జీవంలో ఈ క్షేత్రజ్ఞుడు అనే యొక్క కరెంటు పాస్ అయిన వెంటనే ఆ విరాట్ స్వరం లేచి నిలబడ్డాడు అని కపిల వాసుదేవులు కూడా అన్నారు. అది మనకు అప్పుడు అంత ఇదిగా మనం అర్థం అవ్వలేదు. కానీ ఇక్కడ జటభరతులు దాన్ని అందంగా చెప్తున్నారు. ఏమిటంటే ఈ క్షేత్రజ్ఞుడు ఎవడో కాదు, లోపల అంతర్యామిగా ఉంటూ మనల్ని నడిపిస్తున్నాడే అతడే ఈ క్షేత్రజ్ఞుడు. ఈ క్షేత్రజ్ఞుడు ఎలా లోపల ఉండాలంటే, ఇప్పుడు లౌకికంగా దుష్టులందరూ అంటారు ఏదైనా చెడ్డు పని చేసిన తర్వాత కూడా ఇది కూడా మీ భగవంతుడే లోపల కూర్చోబెట్టి అన్నీ చేపిస్తున్నాడు, అన్నీ భగవత్ సంకల్పం కదా, అది కూడా భగవంతుడే చేపిస్తున్నాడు అని ఇలా అంటారు కదా. అది కాదు. ఇక్కడ ఏమన్నారంటే ఈ క్షేత్రజ్ఞుడు అనే అతను లోపల మనకు ఎనర్జీని ఇస్తాడు. ఆ ఎనర్జీ ఆ క్షేత్ర సాక్షిభూతంగా ఉంటూ మనం ఏమేమి చేయబోతామో దాన్ని చూస్తూ ఉంటారంట. అంతే అంట ఈ క్షేత్రజ్ఞుడు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే బాగా ప్రకాశంగా ఒక బల్బ్ అనేది ఉంది. ఆ బల్బ్ కింద కూర్చొని మనము భాగవత పారాయణం చేయొచ్చు, భజన చేయొచ్చు, అఖండ నామస్మరణం చేయొచ్చు, వేదపారాయణం చేయొచ్చు, ఎవరికైనా సహాయం చేయొచ్చు. అది కాకుండా ఆ బల్బు కింద కూర్చొని నువ్వు చెడు పనులు చేసుకుంటూ ద్యూతం ఆడచ్చు, నీకు కావాల్సిన విషయాలన్నీ చేసుకోవచ్చు, ఎంత చెడ్డ పనుల్లో అన్నీ చేయొచ్చు. వీటన్నిటికీ ఆ వెలుతురు కారణంగా ఉంది, అది సాక్షిభూతంగా ఉంది తప్ప అది నిన్ను ప్రేరణ చేయటం లేదు ఇది చెయ్యని చెప్పి.
అలాగనే ఈ క్షేత్రజ్ఞుడు అనేది వాడు మనసు లోపల ఉంటూ మనకు సాక్షిభూతంగా ఉంటున్నారు. ఈ క్షేత్రజ్ఞుడు ఆయన లోపల ఉన్నందువల్లే ఈ మనస్సు కూడా ఇలా విషయాల్లో అనేది ఇలా ఆ విషయాల్లో తలదూర్చి మనస్సు అనేది సుఖాలను అనుభవించేదానికి కారణం ఆ క్షేత్రజ్ఞుడే. ఆ క్షేత్రజ్ఞుడు అనే అంతర్యామి లోపల మనస్సులో ఉంటున్నారు సాక్షిభూతంగా అని చెప్పి ఆ క్షేత్రజ్ఞుడు ఎవడో కాదు ఆ నారాయణుడు. ఆ నారాయణుని వెళ్ళి మనం చేరుకోవాలి అని తలుచుకుంటే చాలు అని చెప్పి ఇక్కడ ఏమంటే నారాయణుడా పరమేశ్వరుడా ఎవడని కాదు, ఎవరైతే ప్రపంచాన్ని సృష్టి చేసి దీన్ని అన్ని నడిపిస్తున్నాడో ఆ పరశక్తి ఆ పరబ్రహ్మమే దీనికి కారణం, అదే లోపల వచ్చింది అని క్షేత్రజ్ఞ గురించి చెప్పి ఇలాంటి క్షేత్రజ్ఞ యొక్క ఆయన లోపల ఉంటూ ఈ మనస్సుతోనే దీన్ని ఇలాగా సృష్టి చేస్తున్నారు అని ఈ మనస్సుకి కూడా ఆధారంగా ఈ క్షేత్రజ్ఞుడు ఉన్నాడు అంటూ జటభరతులు రఘుగుణధర చెప్పారు. అలాంటి గొప్ప మనస్సుతో మనం ఏం చేయాలి అంటే ఇలా జీవిస్తూ విషయ సుఖంలో వీటన్నిటి ఇంద్రియజన్యంగా మనం ఇలా జీవించకుండా 6 శత్రువులు ఉన్నారు కదా, కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యం అంటూ వీటి నుంచి బయటకి రావాలి. వివేక విజ్ఞానంతో మనం లేపాలి. భగవంతుడే శాశ్వతమని తలుచుకోవాలి. ఇవన్నిటినీ తరమాలి అంటూ చెప్పి దీంట్లో ముఖ్యమైనది ఏమిటంటే కామక్రోధ లోభమోహ మద మాత్సర్యంలో కామం చాలా ముఖ్యమంట. ఆ కామం వల్లనే అన్నీ స్వీకరింపబడుతుంది. ఈ కామం లేకుంటే కోపం రానే రాదు. మీకు ఉదాహరణగా చెప్పాలంటే ఒక యాపిల్ ఉంది, అందమైన యాపిల్, దాన్ని తినాలని మనం అనుకుంటున్నాము. మనం తినేదానికి ముందు ఎవరైనా వచ్చి దాన్ని తీసుకెళ్ళిపోయినారంటే మనకు కోపం వస్తుంది. ఇలాగనే అన్ని విషయాల్లో కోపం వచ్చేదానికి కారణం కామం. మనం ఆశపడ్డాము జరగకపోతే కోపం వస్తుంది, మనం ఆశపడ్డాము జరగకపోతే కోపం వస్తుందనే ఉంటుంది. అందుకోసం అన్నిటికీ ఆధారం ఏమిటంటే ఆశ. ఆ ఆశను వదిలేయాలి, దేనిపైన ఆశ పట్టుకోకూడదు, అన్నీ భగవత్ సంకల్పం అని జీవించాలి, వివేకంతో ఉండాలి, జ్ఞాన వైరాగ్యాన్ని సంపాదించాలి. వీటన్నిటినీ సంపాదించాలి అంటే దానికి ముఖ్యమైన ఆధారమైనది ఏమిటంటే ఈ మనస్సు. అందుకంటే అందరూ చెప్పేది ఈయన కూడా ఇంకా మనస్సుకి చాలా ప్రాధాన్యత ఇచ్చి చెప్తున్నారు. ఈ మనస్సు 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 అనేది మనస్సు పెట్టుకొని మనం దేన్నైనా సాధించగలుగుతాం. ఆ మనస్సుకి అంత పవర్ఫుల్. ఆ మనసును పెట్టుకుని దేనైనా సాధించవచ్చు. అన్ని యోగులు మహాత్ములు కూడా వీటినే చెప్తున్నారు. ఇప్పుడు 100 సంవత్సరాల ముందు దాకా వచ్చిన జీవులు కూడా ఇలాగనే చెప్పారు. ఈ మనస్సును నువ్వు విషయసుఖంలో ఇలా ఉంటూ జీవిస్తూ ఉండేటప్పుడు నీకు విషయసుఖంలో ఉండే సుఖంలో మాత్రమే అనిపిస్తున్నావు. రఘుగుణ భరతుడు చెప్పేటప్పుడు హే భ్రాతృవ్యా ఏతత్ అదభ్ర వీర్యం, దీని యొక్క శక్తి అనేది నువ్వు దేంట్లో కూడా పొలచలేవు. దీని గురించి మనం ఏనైనా చేయొచ్చు ఈ మనస్సులో చెప్పి నువ్వు దాన్ని చిన్న విషయంగా విషయసుఖంలో ఇలా దీంట్లో నువ్వు ఉంటూ ఇలా నువ్వు అనుభవిస్తున్నావు. దీనికంటే నువ్వు కానీ మనస్సుని ఇది కాకుండా లోపల కానీ దీని మనస్సుని కానీ ఇలా సంచరించినావంటే లోపల దీనికంటే పరమానందమైన విషయంలో నువ్వు తెలుసుకోవచ్చు నాయన. వాటన్నిటినీ తెలుసుకునేదానికే ఈ మనస్సు అనేది వచ్చింది. అది కాకుండా నువ్వు ఇలా ప్రపంచంలో ఉండే విషయాలని చూస్తూ ఇలా ఏమారిపోతున్నావు ఈ మనస్సుకి అంటూ దీనికి చెప్పేటప్పుడు ఉదాహరణ చెప్పొచ్చు. ఇప్పుడు ఒక కథ గుర్తొచ్చింది. ఏమిటంటే రామకృష్ణ పరమహంసుల యొక్క జయంతి. ఆ జయంతికి పెద్ద లడ్డు, ప్రపంచంలోనే పెద్ద లడ్డు చేయాలి అంటూ ఒక 3 అడుగులు 4 అడుగుల దయాలో ఒక లడ్డుని తయారు చేసినారు. అది తయారు చేసి తెల్లవారు లేస్తే జయంతి అప్పుడు సమర్పిస్తాము రామకృష్ణ పరమహంసులకి అంటూ భక్తులందరూ ఆలోచించేటప్పుడు వివేకానందుల దగ్గర అడిగిన వెంటనే ఆయన ఒక పరిష్కారం చెప్పారంట. ఇప్పుడు చిన్న లడ్డుగా ఉండిందంటే అదేనా డబ్బాలో తీసిపెట్టి బాగా మూతపెట్టి పెట్టేసినామంటే ఏ చీమలు పురుగులు లోపలికి వెళ్ళవు. ఇంత పెద్ద లడ్డుని దేంట్లో పెట్టగలుగుతాము? ఆయన దానికి ఏమన్నారంటే ఇంకొక 2 కిలోలు చక్కెర తీసుకురా. ఆ చక్కెర తీసుకొచ్చి ఆయన ఏం చేసినారంటే ఆ లడ్డు నుంచి 2-3 అడుగులు బయటకు వచ్చి ఆ చక్కెరతో ఒక సర్కిల్ లాగా వేసినారంట. అది వేసిచే తర్వాత నువ్వు లడ్డు గురించి దిగులు పడక్కర్లేదు. ఎందుకంటే ఆ లడ్డు కోసం వాసన కోసం వస్తూ అది లడ్డు అనుకొని ఈ చక్కెరని వేసి చెవులన్నీ వెళ్ళిపోతాయి. అందువల్ల లడ్డుకి ఏ హాని రాదు. అందుచేత నువ్వు ఇది మాత్రమే తినేసి వెళ్ళిపోతుంది అంటూ ఇలా చేసినారంట వివేకానందులు. అలాగా ఈ ప్రపంచంలో మనం ఏమనుకుంటున్నామంటే విషయ సుఖంలో ఇలాగా మన మనస్సుని ఇలా దీంట్లో ఉండిపోయి లోపల లడ్డు అనే పరమానందాన్ని వెళ్ళి అనుభవించకుండా ఈ విషయ సుఖం అనే ఈ చక్కెర మనల్ని లోపలికి వెళ్ళనివ్వకుండా ఇక్కడే మనల్ని తినేసి తరుముతుందంట.
అందుచేత నువ్వు దాన్ని దాటుకొని వెళ్ళినావంటే ఆ పరమానందమైన ఆనందకరమైన ఆ లడ్డు అనే ఆనందాన్ని నువ్వు వచ్చి అనుభవించగలవు నాయన. అలాంటిది నీకెప్పుడు దక్కుతుంది అంటే ఈ విషయ సుఖంలో కాకుండా నీ మనస్సుని లోపలకు తిప్పాలి, వివేక వైరాగ్యంతో ఉండాలి. ఈ మనస్సుకి అంత పవర్ ఈ మనస్సు అనేది మన చెడ్డలోనే తీసుకెళ్తుంది, దీని యొక్క స్వభావం వాసన బలం వల్ల. అందుచేత నువ్వు ఏం చేయాలంటే గురుహరి చరణోపాసన, గురుహరి అనే ఒక అస్త్రం, పెద్ద ఒక ఖడ్గం తీసుకొని ఈ చెడ్డ మనస్సు అనే ఈ పాపిని సంహరించాలి. అలా సంహరిస్తేనే నువ్వు భగవంతుని యొక్క చరణారవిందాన్ని వెళ్ళి చేరుకుంటావు అంటూ ఈ మనస్సు గురించి చెప్పి ఈ ఉపదేశాన్ని అధ్యాయంలో పూర్తి చేశారు. పైన అందరం కలిసి ఈ అధ్యాయాన్ని పారాయణం చేస్తాం. అథైకాదశోऽధ్యాయః. బ్రాహ్మణోవాచ అకోవిదః కోవిదవాదవాదాన్ వదస్యథో నాతివిదాం వరిష్ఠః న సూరయో హి వ్యవహారమేనం తత్వావమర్షేణ సహామనంతి. తథైవ రాజన్ ఉరుగార్హమేధ వితాన విద్యోరు విజృంభితేషు న వేదవాదేషు హి తత్వవాదః ప్రాయేణ శుద్ధోను చకాస్తి సాధు న తస్య తత్వగ్రహణాయ సాక్షాత్ వరీయసీరపి వాచః సమాసన్ స్వప్నే నిరుక్త్యా గృహమేధి సౌఖ్యం నయస్య హేయానుమితం స్వయం స్యాత్ యావన్మనో రజసా పూరుషస్య సత్వేన వా తమసా వా అనురుద్ధం చేతోభిః ఆకూతిభిః ఆతనోతి నిరంకుశం కుశలం చేతరం వా సవాసనాత్మా విషయోపరక్తః గుణప్రవాహో వికృతః షోడశాత్మా బిభ్రత్పృథంగ్ నామభి రూపభేదం అంతర్బహిష్టం చ పురైస్తనోతి దుఃఖం సుఖం వ్యతిరిక్తం చ తీవ్రం కాలోపపన్నం ఫలమావ్యనక్తి ఆలింగ్యమాయారచితాంతరాత్మా స్వదేహినం సంసృతి చక్రకూటః తావానయం వ్యవహారः సదావిః క్షేత్రజ్ఞసాక్ష్యః భవతి స్థూలసూక్ష్మః తస్మాన్మనో లింగమదో వదంతి గుణాగుణత్వస్య పరావరస్య గుణానురక్తం వ్యసనాయ జంతోః క్షేమాయ నైర్గుణ్యం అథో మనస్యాత్ యథా ప్రదీపః ఘృతవర్తిమశ్నన్ శిఖాః సధూమా భజతి అన్యదా స్వం పదం తథా గుణకర్మానుబద్ధం వృత్తిర్మనః శ్రయతేన్యత్ర తత్వం ఏకాదశాసన్ మనసో హి వృత్తయః ఆకూతయః పంచధియోభిమానః మాత్రాణి కర్మాణి పురం చ తాసాం వదంతి హైకాదశ వీరభూమిః
गन्धाकृती स्पर्शरसश्रवांसि विसर्गरत्यर्त्यभिजल्पशिल्पाः एकादशं स्वीकरणं ममेति शय्यामहं द्वादशमेक आहुः द्रव्यस्वभावाशय कर्मकालैः एकादशामी मनसो विकाराः सहस्रशः शतशः कोटिशश्च क्षेत्रज्ञतो न मिथः न स्वतः स्युः क्षेत्रज्ञयेता मनसो विभूतिः जीवस्य माया रचितस्य नित्याः आविर्हिताः क्वापि तिरोहिताश्च शुद्धो विचष्टे ह्यविशुद्धकर्तुः क्षेत्रज्ञ आत्मा पुरुषः पुराणः साक्षात् स्वयं ज्योतिरजः परेशः नारायणो भगवान् वासुदेवः स्वमायया आत्मनि अवधीयमानः यथानिलः स्थावरजङ्गमानाम् आत्मस्वरूपेण निविष्टयीषेत् एवं परो भगवान् वासुदेवः क्षेत्रज्ञ आत्मेदम् अनुप्रविष्टः न यावदेतां तनुभृन्नरेन्द्रा विधूयमायां वयुनोदयेन विमुक्तसङ्गः जितषट्सपत्नः वेदात्मतत्त्वं भ्रमतीह तावत् न यावदेतत् मन आत्मलिङ्गं संसारतापावपनं जनस्य यच्छोकमोहामय रागलोभ वैरानुबन्धं ममतां विधत्ते भ्रातृव्यं येनं तत् अदभ्रवीर्यम् उपेक्षयाध्येतितम् अप्रमत्तः गुरोः हरेः चरणोपासनास्त्रः जह्यूयलीकं स्वयम् आत्ममोषम् श्रीहरये नमः श्रीहरये नमः इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां पंचमस्कन्धे ब्राह्मणरघुगणसंवादे एकादशोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठल दास महाराज की जय।